Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. ఇక ఆంధ్రప్రదేశ్లో పెన్షన్దారుల కష్టాలు కొనసాగుతున్నాయి. రెండో రోజు కూడా వృద్ధులు పెన్షన్ల కోసం బ్యాంకుల ముందు క్యూ కట్టారు. వృద్ధాప్య, వికలాంగుల, ఒంటరి మహిళా పెన్షన్ల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా కొంతమంది వృద్ధులు తమ బ్యాంక్ ఖాతా ఉన్న బ్రాంచ్ అడ్రస్లు తెలియక ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు మండుటెండలో బ్యాంకుల దగ్గర పడిగాపులు పడుతూ నరకయాతన అనుభవిస్తున్నారు పెన్షన్దారులు. ఎండ తీవ్రతకు పలువురు వృద్ధులు స్పృహ తప్పి పడిపోతున్నారు. ఉదయం 9 గంటల నుండి బ్యాంకుల ముందు పడిగాపులు పడుతున్నా తమను పట్టించుకోవడం లేదంటున్నారు పెన్షన్దారులు. ఏపీలో సిట్యుయేషన్ గురించి మా ప్రతినిధి శివకుమార్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వివరాలు శివకుమార్, ఇంకా ఎంతకాలం పెన్షన్దారులకి కష్టాలు? రేపు కూడా సిట్యుయేషన్ ఈ విధంగానే ఉంటుందా? ఆ సాంకేతిక లోపాన్ని ఎందుకు ఇంకా సరిచేయట్లేదు? ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ పరేషాన్ కొనసాగుతూ ఉంది. గత నెల సచివాలయాల వద్ద పడిగాపులు కాసిన వృద్ధులు ఇప్పుడు బ్యాంకులకు క్యూ కడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ప్లేస్ మారినప్పటికీ కూడా సేమ్ అవే క్యూ లైన్లు, అదే ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి పరిస్థితి. గత నెలలో ఎదుర్కొన్నటువంటి సమస్యల దృష్ట్యా ప్రభుత్వం ఈసారి నేరుగా పెన్షన్దారుల యొక్క ఖాతాల్లోకి నగదును జమ చేసిన నేపథ్యంలో ఈ యొక్క పెన్షన్దారులు వృద్ధులు అందరూ కూడా అవగాహన లేని కారణంగా బ్యాంకులకు పెద్ద ఎత్తున క్యూ కడుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరోవైపు ఎండ తీవ్రత, ఉష్ణోగ్రతలు అత్యధికంగా ఉన్న నేపథ్యంలో స్పృహ తప్పి బ్యాంకుల వద్ద పడిపోతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 65 లక్షల మందికి పెన్షన్ ఈ యొక్క పంపిణీ చేయాల్సి ఉండగా ఇప్పటికే దాదాపు 62 లక్షల మందికి అయితే నేరుగా డీపీటీ ద్వారా అయితే వాళ్ళ యొక్క బ్యాంకు అకౌంట్లకు నగదును జమ చేసింది. ఇంకా 78,000 మందికి నేరుగా ఇంటికి వెళ్ళి పెన్షన్ పంపిణీ చేసేందుకు రేపటి నుంచి ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు కూడా ఇప్పటికే సిద్ధం చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే దాదాపు అందరికీ కూడా పెన్షన్ అనేది అకౌంట్లో జమ అయినప్పటికీ కూడా బ్యాంకు అకౌంట్ల మీద అవగాహన లేనటువంటి వృద్ధులు బ్యాంకుల వద్దకు వచ్చి తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఒక్కొక్కరికి 2-3 అకౌంట్లు ఉండటంతో ఏ అకౌంట్లో డబ్బులు జమ అయ్యాయో తెలియక ఇటు సచివాలయాలకి ఇటు బ్యాంకులకు వెళ్ళి కాళ్ళు అరిగేలాగా తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎండ తీవ్రత మరోవైపు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇటు బ్యాంకుల వద్దకు వచ్చి చాలా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పటికే దాదాపు ఈ పెన్షన్ కార్యక్రమం అనేది ప్రభుత్వం అందరికీ కూడా పూర్తి చేసినప్పటికీ కూడా ఈ వృద్ధులకు ఈ యొక్క బ్యాంకు అకౌంట్ల మీద అవగాహన లేకపోవడంతోనే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పని బ్యాంకు సిబ్బంది చెప్తూ ఉన్నారు. మరోవైపు బ్యాంకు సర్వర్లు కూడా కొంత హెవీ లోడ్ పడటంతో ఈ బ్యాంకు సర్వర్లు కూడా కొంత టెక్నికల్ సమస్య రావడంతో ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం అనేది కొంత ఆలస్యం కలుగుతుంది. ఇటు వృద్ధులకు కూడా అవగాహన లేకపోవడంతో వాళ్ళు ఏ అకౌంట్లో డబ్బులు జమ అయ్యాయో తెలియక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బ్యాంకు సిబ్బంది చెప్తూ ఉన్నారు. అయితే రేపటికి లేదా ఎల్లుండి కల్లా వాళ్ళ యొక్క డబ్బు అనేది వాళ్ళ చేతికి వెళ్తుంది, ఎటువంటి సమస్య అనేది ఉండదని చెప్పని బ్యాంకు అధికారుల నుంచి ఇటు ప్రభుత్వ అధికారుల నుంచి తెలుస్తున్నటువంటి సమాచారం అయితే మనకు అందుతుంది. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.